ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఏసీబీ వాదనలను తాము సీరియస్గా పరిగణలోకి తీసుకున్నామని కూడా కోర్టు చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. సో ఇక్కడ పోటాపోటీగా వాదనలు అయితే జరిగాయి. అవేంటంటే ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి కేటీఆర్ తరఫు న్యాయవాది సిద్ధార్థ్ దవే తన వాదనలు వినిపించారు. కేటీఆర్కు సెక్షన్ 409 ఏమాత్రం వర్తించదని ఆయన కోర్టులో వాదించడం జరిగింది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఎలాంటి నిధుల దుర్వినియోగం జరగలేదు అంటూ వాదించిన పరిస్థితి. సొంత ప్రయోజనాలకు కూడా ఆ డబ్బులను కేటీఆర్ వాడుకోలేదని కూడా ఆయన వాదన వినిపించారు. కేటీఆర్కు 409 అప్లై చేస్తే దేశంలో గందరగోళం నెలకొనే ఛాన్స్ ఉందని కూడా కేటీఆర్ తరఫున లాయర్ వాదించిన పరిస్థితి అయితే కనిపించింది. సో దేశంలో ఇకపై ఏ మంత్రి కూడా ఫైల్ మీద సంతకాలు చేయబోరని కూడా పేర్కొన్నారు. సో ఇవన్నీ కూడా మంత్రులు ఇంకా ఏ డెవలప్మెంట్ కార్యక్రమాలకు సంబంధించిన ఫైల్ వచ్చినా కూడా భయంతో ఇంకా సంతకాలు కూడా చేయడం మానేస్తారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు అంటూ కేటీఆర్ తరఫు లాయర్ వాదించడం జరిగింది. అందుకు సంబంధించి బాంబే హైకోర్టు నుంచి ఇప్పటి వరకు అన్ని కేసుల ఉదాహరణలు తాను కోర్టుకి సమర్పించానంటూ కూడా కేటీఆర్ తరఫు లాయర్ వాదించడం జరిగింది. పర్మిషన్ తీసుకోలేదనే విషయానికి సెక్షన్ 405 వర్తించదని ధర్మాసనానికి తెలియజేశారు. అండ్ కేటీఆర్ మంత్రిగా నిర్ణయం తీసుకున్నారు. బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారానే నిధులు ఆర్గనైజింగ్ టీంకు నిధులు ట్రాన్స్ఫర్ అయ్యాయని కూడా ఈయన వాదన వినిపించడం జరిగింది. ఏసీబీ అధికారులు చెప్తున్నటువంటి ఈ 8 కోట్లు కూడా కేటీఆర్ ఖాతాలోకి వెళ్ళవని, ఆ డబ్బు కూడా నిర్వాహకులకే వెళ్తోందని సిద్ధార్థ్ దవే తన వాదనలు వినిపించిన పరిస్థితి అయితే కనిపించింది. కోర్టులో బలంగా వాదనలు వినిపించారు కేటీఆర్ తరఫు లాయర్. ఇవన్నీ కూడా ఆయన పాయింట్స్ రేస్ చేశారు కోర్టులో. అయితే పూర్తి ఆధారాలు కూడా కోర్టుకి సమర్పించడం జరిగింది. అదేంటంటే ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ బాలమోహన్ రెడ్డి తన వాదనని వినిపించారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా అధికారులు విదేశీ సంస్థలకు చెందిన లావాదేవీల డాక్యుమెంట్స్ కావచ్చు, ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు సంబంధించిన నోట్ ఫైళ్లు కావచ్చు, ఇతర సాక్ష్యాధారాలు ఏసీబీ అధికారులు కోర్టుకి సమర్పించారు. అండ్ క్యాబినెట్లో చర్చించకుండానే ఏకపక్షంగా కేటీఆర్ నిర్ణయం తీసుకొని ఈ నిధులన్నీ రిలీజ్ చేశారంటూ ధర్మాసనం ముందు ప్రభుత్వం తరఫున లాయర్ బాలమోహన్ రెడ్డి ఆయన వాదన వినిపించారు. సో ఇరుపక్షాల వాదన విన్నటువంటి కోర్టు అయితే కేటీఆర్ క్వాష్ పిటిషన్ అయితే డిస్మిస్ చేస్తూ తుది తీర్పునైతే వెలువరించిన పరిస్థితి కనిపిస్తోంది. సో హైకోర్టులో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎవరైతే వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారో కేటీఆర్కి ఒక రకంగా షాకే అనుకోవచ్చు. సో అందులో భాగంగానే ఎప్పుడైతే క్వాష్ పిటిషన్ని కొట్టేశారో ఏసీబీ ఏకకాలంగా రైట్స్ అయితే స్టార్ట్ చేసిన పరిస్థితి. ఇప్పుడు నోటీసులు కూడా కేటీఆర్కి ఏసీబీ అధికారులు సర్వ్ చేశారు. 9వ తారీఖున మా ఎదుట హాజరు కావాలంటూ కూడా కేటీఆర్కి అయితే నోటీసులు పంపించిన పరిస్థితి. మరి 9వ తారీఖున ఏం జరగచ్చు? 9వ తారీఖున కేటీఆర్ వెళ్ళి ఏసీబీ అధికారుల ముందు హాజరవుతారా లేదా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారుతోంది. సో చూడాలి మరి ఏం జరగచ్చు. మేబీ అరెస్ట్ కూడా కావచ్చు. ఎందుకంటే పూర్తిగా ఏసీబీ అధికారులు రైట్స్ చేస్తున్న నేపథ్యంలో అవన్నీ ఆధారాలు కూడా దొరికితే మాత్రం కేటీఆర్ని 9వ తారీఖున అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఇప్పుడైతే వార్తలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.